కానీ ఈ 3.5 సంవత్సరాల్లో అంటే అఫ్కోర్స్ మీ అంతకుముందు ఉత్తమ్ గారు రిప్రజెంట్ చేశారు కోదాడని, తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ఏమైనా సబ్స్టాన్షియల్గా మీరు ఏమన్నా చేయగలిగారా ఈ 3.5 ఇయర్స్లో? సబ్స్టాన్షియల్గా ఏం చేయలేకపోయినామండి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ స్టేట్లో పవర్లో రాలేదు. సో ఎక్సెప్ట్ మన సిడిపి ఫండ్స్ తప్పితే ఇతరవి సపరేట్గా ఇప్పటివరకు అయితే ప్రత్యేకంగా ఏదైతే తీసుకురాలేదు. ఎందుకంటే యాజ్ అపోజిషన్ ఎమ్మెల్యేస్ మనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇంతకు ముందన్నా ఇక్కడ వ్యక్తిగతంగా కేపబిలిటీస్ కంటే వ్యవస్థది కూడా మాట్లాడాల్సి వస్తుంది. మనం ఇంతకుముందు గవర్నమెంట్స్ ఉండేవి, అపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు. మన నియోజకవర్గానికి ఏమన్నా కావాలి అంటే పోయి మినిస్టర్స్ని కలిసినా, ఒక సీఎం గారిని కలిసినా, ఒక బేసిక్ కర్టసీస్ కింద ఇవన్నీ ఎక్స్టెండ్ చేసేవారు. ఒక టీడీపీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు అంటే లెజిటిమేట్గా ఏవైతే రావాలో నియోజకవర్గానికి అవన్నీ ఇచ్చేవాళ్ళు. లెజిటిమేట్గా ఇచ్చేవారు. లెజిటిమేట్ కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు మనకు మా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పెద్ద ఒక బ్రిడ్జ్ కావాలనో, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్తే కూడా వాళ్ళు ప్రజలకు పనికొచ్చేవి డెఫినెట్గా వారు హెల్ప్ చేసేవారు. కానీ ఇప్పుడు వ్యవస్థ చాలా తేడా ఉంది. అంటే పాలిటిక్స్లో ఎప్పుడు చూడలేని వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తుంది. కాబట్టి ఇట్స్ అ షాక్ అందరికీ, మా ప్రజాప్రతినిధి. అంటే ఎందుకంటారు రీజన్? బేసిక్ ఇంటర్వ్యూనే ఇయ్యరండి, టైం కూడా ఇవ్వరు కదా మినిస్టర్స్. అంటే అంతేనా, లేకపోతే మీరు బలోపేతం అయితే మళ్ళీ తిరిగి మీరే ఎన్నికవుతారు కనుక సరే రూలింగ్ పార్టీకి అది ఇబ్బంది అని అట్లా వాళ్ళ ఆలోచన ఏదున్నా జనరలీ ఇప్పుడు పాలిటిక్స్లో ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరినైతే ఎంపిక చేస్తారో, వెదర్ ఇన్ పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్, ప్రజాప్రతినిధులు ఎంపిక చేస్తే అక్కడ ప్రజలకు సేవ చేసే కనీస బాధ్యత మాది. మళ్ళీ పవర్కి వస్తామా లేదా అనేది దట్ ఈస్ ఆల్ పాలిటిక్స్. ఇప్పుడు వ్యవస్థలో ప్రతి మినిట్ మనం పాలిటిక్స్ ఆలోచించి చేస్తే ఇట్లా ఉండదు. సో బియాండ్ ఎన్నికలు అందరూ తమ తమ పని చేస్తేనే దేశం ముందుకు వస్తుంది. అండ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అది పాటించింది కాబట్టి మన భారతదేశం ఇంత ముందు సో గుడ్. ఎస్, ఏ పార్టీ పవర్లో ఉన్నా బేసిక్ సర్టన్ రూల్స్కి, కర్టసీస్కి, సర్టన్ ప్రోటోకాల్స్కి, సర్టన్ పద్ధతులకి అందరూ పాటించారు. ప్రస్తుతము ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ మోడీ గారు కానీ కంప్లీట్లీ యాంటీ డెమోక్రాటిక్ ప్రాసెసెస్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ బేసిక్ అపోజిషన్ ఎమ్మెల్యేస్కి అపాయింట్మెంట్స్ ఇవ్వడం, మనం ఏమన్నా రాసి పంపిస్తే ప్రపోజల్స్ అవి ఎంటర్టైన్ చేయడం, అవన్నీ పొలిటికల్ రైవల్రీ నుంచి పొలిటికల్ ఎనిమాసిటీకి మారినట్టుందండి. అంతే అనిపిస్తుంది కదా చూస్తుంటే వ్యవస్థ అట్లాగే అనిపిస్తుంది. చాలా బాధాకరం కానీ అట్లాగే అనిపిస్తుంది. అంటే అది అంటే ఒక లెవెల్లో అంటే పార్టీ హైకమాండ్ లెవెల్లో చేయటం మూలన ఈ విధంగా వస్తుందంటారా, లేకపోతే మీ లెవెల్లో అంటే ఎమ్మెల్యేస్ లెవెల్లో అట్లాగా అంటే మీరు తెల్లారు లేచి ప్రభుత్వం మీద దాడి చేస్తా, దూషిస్తా, వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీకు సహకరించాలంటే కష్టం అవుద్దేమో కదా? వ్యక్తిగతంగా దూషించడం అనేది ఈ మధ్య వచ్చిందండి పాలిటిక్స్లో, చాలా దిగజారిపోయి. ఇంతకుముందు కూడా నోబడీ డిడ్ దట్, ఎవరు చేయలే. ప్రభుత్వం విధానాల మీద ఫైట్ చేసేది. దూషించడం అంటే ఏంది, అదేమన్నా మంచిగా లేకపోతేనే కదా ప్రతిపక్షంగా మన కనీస బాధ్యత అది పైకి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ప్రజల బాధలు ప్రభుత్వాన్ని తెలియజేసే బేసిక్ బాధ్యత మాది కదండి. సో అది కూడా చేయొద్దంటే ఎట్లా? వ్యక్తిగతంగా అసలు పాయింటే కాదు. ఈ మధ్యన ఆ విలువలన్నీ పడిపోయి అందరు పాలిటీషియన్స్ ఓకే మాట్లాడితే వింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి చాలా బాధాకరం. ఎటు నుంచి మొదలైందండి అది? అంటే రూలింగ్స్ పార్టీ నుంచి మొదలైందా లేకపోతే అపోజిషన్ నుంచి మొదలైందా? బేసికలీ మనకు వ్యవస్థ తెలుసు. జనరలీ యూనో ఏమైనా విధానాలు మంచిగా లేవు అంటే ప్రతిపక్షమే చెప్పాలి, అది రూలింగ్ పార్టీ చెప్పదు కదా. సో ఎటు నుంచి మొదలవుతుంది అది? మరి మీరు చేసే పని తీరు కానీ కొన్ని తీసుకొచ్చే విధానాలు కానీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగానో ఆర్ ఒక పద్ధతి ప్రకారం పోకుండానో ఓ ప్రోటోకాల్ పాటించకుండా ఏమైనా డెసిషన్స్ చేస్తేనో దెన్
మనకు సమస్యలు మొదలవుతాయి. మంచిగా చేస్తే అందరూ వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, వీల్ ఆల్ అప్రిషియేట్. మంచి పని చేస్తే అందరము మెచ్చుకోకుండా కూడా ఉండలేం కదా, అది కనిపిస్తుంది. సో వీళ్ళు రూలింగ్ పార్టీ నుంచి ఏమన్నా మంచి పథకాలు తెస్తే ఎస్ వెల్కమ్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రజాప్రతినిధులు ఆపోజిషన్ పార్టీలో కాకుండా బట్ అట్లీస్ట్ ప్రజలు అయితే చేస్తారు కదండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch